మీరు అనుకోండి వాళ్ళు అంటారు. గట్టి అనాలే, 2 చేతులు పైకెత్తి. ఇది ఎవరి గిఫ్ట్? ఎవరి గిఫ్ట్? మోడీ గిఫ్ట్. ఎవరి గిఫ్ట్? మోడీ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి నిలబడాలి, భారత్ మాతాకి చేయటే. అట్లా గట్టి అనాలే, భారత్ మాతాకి వినవాలే, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వెరీ గుడ్. అందరికీ నమస్కారం. వేదిక పడినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, హన్మకొండ కరీంనగర్ సంబంధించి గౌరవ డిఓ గారు, గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, మా బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, వేదిక ఇతర పెద్దలు, వచ్చేసినటువంటి విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, మా నాయకులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది మీ జీవితంలో మొట్టమొదటి ఆస్తి, అంతేనా కదా? మీ మొట్టమొదటి ఆస్తిని మీకు మీ బండి సంజయ్ అన్న మీకు అందిస్తున్నాడు, మొట్టమొదటి ఆస్తి. ఇది మోడీ గారి గిఫ్ట్. మోడీ గారి గిఫ్ట్ అని ఎందుకంటున్నామంటే, మేము చాలాసార్లు మీరందరూ నన్ను ఎంపీ గెలిపించిన తర్వాత మీకు ఓటు లేకున్నా మీ పేరెంట్స్తో మీరు ఓట్లు వేయించారు. మీరు గెలిపించిన తర్వాత మేము ఢిల్లీ వెనక మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు, మీది పనులు చేయకండి, రాజకీయాల కోసం నిరంతరం ఆలోచించకండి, మీరు గెలిపించిన పార్లమెంటు నియోజకవర్గంలో మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఏదో ఒక గొప్ప కార్యాన్ని చేయండి. ఆ గొప్ప కార్యం గురించి ప్రజలు చర్చించుకోవాలి. ఒక మంచి వాతావరణం ఆ ప్రాంతంలో నిర్మాణం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు కాదు, ప్రతి పార్లమెంట్ సభ్యునికి ఇలా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సందేశం. ఇది ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇది. కాబట్టి అంత గొప్ప మహానుభావుడు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత తప్పకుండా దాన్ని ఆదేశాన్ని గుర్తించి, ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని గుర్తించి తప్పకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే 10th క్లాస్ గర్ల్స్కు బాయ్స్కు ప్రతి ఒక్కరికి ఈ సైకిల్ అందించాలని చెప్పి, ఒక బ్రాండెడ్ మంచి కంపెనీ సైకిల్ అందించాలని చెప్పి ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని మనం కరీంనగర్లో ప్రారంభించినాం. కరీంనగర్ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి సైకిల్ వెళ్ళిపోయింది. దాని తర్వాత సిరిసిల్లలో మొన్న ప్రారంభించినాం, ఈరోజు హుజాబాద్లో ప్రారంభించినాం. కాబట్టి ఈ వారం రోజుల పాటు సిరిసిల్ల, హుజాబాద్ అందరి విద్యార్థులకు సైకిల్ చేరిన తర్వాత నెక్స్ట్ మళ్ళా వేరే నియోజకవర్గంలో కార్యక్రమం ప్రారంభిస్తాం. అందరికీ సైకిల్ వస్తాయి. ఈ సైకిల్ ఇచ్చేది అధికారులే. ఇది రాజకీయ కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ పథకము కాదు, నేను సొంతగా వేయడానికి నాకు కోటీశ్వరిని కాదు. చాలా మంది కొన్ని పనుల కోసం నేను కేంద్ర మంత్రిని కాబట్టి, మీరు అందరూ గెలిపించాక నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేసిరు కాబట్టి చాలా మంది చిన్న పనుల కోసం నాకు వచ్చినప్పుడు మీరు డబ్బు ముఖ్యం కాదు, ఈ డబ్బును ఏం చేయలేరు. కోవిడ్ వచ్చినప్పుడు కోటీశ్వరు కూడా అడ్రస్ లేకుండా చనిపోయాడు, ఏం చేయలేదు, డబ్బు పట్టుకపో మనం. కాబట్టి సమాజం కోసం ఏదో ఒకటి చేయండి. నేను నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో జరిగే విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని చెప్పి కొంతమందిని కోరిన తర్వాత ఆ పెద్ద మనుషులు దయాత్ర హృదయంతో వచ్చి ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి సిఎస్ఆర్ నిధులు ఇవ్వడం వల్ల ఇలా దాదాపు 20,000కు పైగా ఇవాళ సైకిల్ పంపిణీ చేయాలని చెప్పి ఇవాళ మనం ఒక సంకల్పం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. నేను పాదయాత్ర చేస్తున్నా. నాకేంటంటే ఇంతకుముందు కమిషనర్ గారు మంచి విషయాలు చెప్పారు, ఏంటంటే ఆ బాధ అనుభవించింది కాబట్టి. నేను కూడా కరీంనగర్లో మా పాత వాడలో కాపు వాడ ఉన్నప్పుడు చిన్నప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్లో మా వాడలో ఒక ఇంటర్ సైకిల్ కిరాకి ఇష్టోళ్ళు. చిన్న సైకిల్ 15 పైసలు. మీరు 15 పైసలు చూసిరా? 15 పైసలు చిన్న సైకిల్, గంట కిరాయి. దానికంటే కొంచెం పెద్ద సైకిల్ 30 పైసలు.
ఇప్పుడు నడిపే పెద్ద సైకిల్ ఉంటుంది కదా, అది 50 పైసలు గంటకు. అది ఒక నెల రోజులు కష్టపడి మా నాన్నగారు నడితే ఈ 15 పైసలు ఇస్తే గంట సేపు, ఎప్పుడో నెలకోసారి ఆదివారం పూట గంట సేపు సైకిల్ తొక్కటం. ఇక గంట టైం అవుతుందో బాధపడటం. గంట దండక పోయి సైకిల్ ఇచ్చేయాల్సిందే. మాకు సైకిల్ లేవు. ఇలా మేడం కూడా చెప్పారు, మేడంకు ఇంటర్మీడియట్లో సైకిల్ వచ్చింది, మేడం 10th క్లాస్ సైకిల్ రాలే. కానీ చాలా మంది మొన్న కూడా కరీంనగర్లో ఈ సైకిల్ పంపిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడినా. ఒక అమ్మాయి వచ్చి బాబు ఏడిసి దానికి వచ్చి, సార్ నేను 8th క్లాస్ నుంచి మా నాన్నతో గొడవ పెట్టుకుంటున్నాను సార్, నాకు సైకిల్ కావాలంటే మా నాన్న కొనిచ్చే స్తోమత లేదు, కొనియాలి సార్, నాకు బాధ అనిపించింది సార్, కానీ ఇలా సైకిల్ వచ్చింది, ఫుల్ హ్యాపీ సార్ అన్నది. ఇంకో అమ్మాయి వచ్చి పాప అమ్మాయికి బటన్స్ చినిగిపోయినాయి, కింద చెప్పులు లేవు అమ్మాయికి. మీ నాన్నగారు చేస్తారమంటే మా నాన్నగారు కూలి పని చేస్తారు సార్ అన్నది. సైకిల్ ఇస్తే నీకు ఏమనిపిస్తుంది అంటే పాప అమ్మాయి పటపట కళ్ళ నీళ్ళు వచ్చి ఏడ్చింది. సార్ మా నాన్నకే సైకిల్ లేదు సార్, మా నాన్న ఉదయం లేచి టిఫిన్ పట్టుకొని కూలి పని పోయి సాయంత్రం పోయి నడుచుకుంటూ పోతాడు సార్, అడ్డ మీదకి కూలి దొరికితే కూలి పని పోతాడు, లేకుంటే మళ్ళీ ఇంటికి వచ్చి బాధపడతాడు సార్, నన్ను కష్టపడి చదివిస్తుంది సార్, మా నాన్నకే సైకిల్ లేదు, ఇలా నాకు సైకిల్ వచ్చింది సార్, నేను చాలా హ్యాపీ సార్ అని చెప్పి అమ్మాయి చెప్పింది. ఇట్లా ఏదో రకంగా నేను పాదయాత్ర ఈ సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందంటే, నేను ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్రను చేసినప్పుడు, ఎండల వర్షాల చలికాలం ఏ చూడకుండా చేస్తాం మనం. చేసినప్పుడు పాలమూరు జిల్లాలో ఒక ఊరికి పోయినా, ఆ ఊర్లో బీడీ కార్మికులు అందరూ కూడా ఒక చెట్టు కింద కూర్చొని బీడీలు చేస్తున్నారు. నేను పోయిన వెంటనే అందరు నందికి ఎగబడ్డారు. ఏమి రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ఎన్నికల కోసం వస్తారు పోతారు, మళ్ళా అడ్రస్ ఉండరని చెప్పి వాళ్ళందరూ నందికి ఎగబడ్డారు, ఆడవాళ్ళందరూ ఎగబడ్డారు నందికి. నేను చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ల కోసం రాలే, నేను ఓట్ల కోసం రాలే, మీ బాధలు కష్టాలు తెలుసుకుందామని వచ్చినా, నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తే మీ బాధలు తీరుస్తామని చెప్పి వాళ్ళని సంధానించిన తర్వాత అవన్నీ పక్క వేరు సార్. ఇంక పక్క గుడిసె ఉన్నది, ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది, వాళ్ళ బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డకు ఒక కొడుకు ఉంటాడు, వాడు పిచ్చోడు అయిపోయింది సార్ అన్నాడు. ఆ పిచ్చోడు సార్ కొడుకు అని చెప్పన్నారు. వాళ్ళకు మన వర్షానికి గుడిసె కూలిపోతే మేమే మనిషికి 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి గుడిసె కట్టించినాం సార్, ఫస్ట్ వైగా గుడిసె వేయించు సార్, అదైతే నేను మంచోడు అనుకుంటామని చెప్పి నాకు చెప్పిన తర్వాత ఆ గుడిసెలకు పోయినా నేను. వాళ్ళ భర్త చనిపోయాడు, వాళ్ళ అమ్మ, ఆ చిన్న బాబు 8th క్లాస్ బాబు కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడు. అని ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన, ఏమైందమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చిలేసింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన, నేను అంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తున్నా పై దోస్తాను ఇస్తే దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న, సార్ వాళ్ళకు అందరికీ సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పని. నేను అడిగినా మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను పోను సార్ అంటాడు. వాళ్ళ సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్రేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్ పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి, సార్ నేను రోజు స్కూల్ పోతున్నా సార్, సైకిల్ను రోజు తూడ్చుకుంటున్నా సార్, నేను సైకిల్ను శుభ్రం ఉంచుకుంటున్నా, స్కూల్ పోతున్నా అన్నాడు. ఇది సైకిల్ అంతా ఎంత ఇంపార్టెంటో, దాని ఇంపార్టెన్స్ ఏందో ఇలా పాదయాత్ర సందర్భంగా దాదాపు 15-20 మందికి సైకిల్ కొనిచ్చిన. మీరు నమ్మరు, ఒక 5,000 నుంచి 10,000 మందికి చెప్పులు కొనిచ్చిన. నేను బాధ అనిపిస్తుంది అన్న. పాదయాత్ర చేస్తుంటే ఎండాకాలం పోతుంటే 15 మంది పిల్లలు ఉంటారు, దానిలో 2-3 చెప్పులు ఉండయి,
బట్టలు ఉంటాయి, మిగతా చెప్పులు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చినతో సెల్ఫీ దిగుతారు. ఈ ఎవరైతే చెప్పులు ఉన్నాయో బట్టలు ఉన్నాయో, అరే ఈ సార్ మొత్తం సెల్ఫీ దిగుతారో దిగడం దూరం ఉంటారు, ఈ కాళ్ళు కాలుతుంటే ఇట్లా కొట్టుకుంటా ఉంటారు. బాధ అనిపిస్తుంది వాళ్ళందరినీ. నా కాళ్ళ మీద పెట్టుకుని కూడా సెల్ఫీ దిగిన. ఇట్లా దాదాపు 5,000 నుంచి 10,000 మందికి చెప్పులు కొనిచ్చిన నేను. మా వెనక మా గన్మెన్ ఉంటారు, చక్కని తీసి 500 1000 రూపాయలు ఇచ్చి ఆ బాబు చెప్పులు కొని ఇస్తాడు చూడంటే, ఒక కార్యకర్త నుంచి పైసలు చేతికి ఇయ్యం, పోయి చెప్పులు కొనిచ్చే తీసుకురావాలి. ఇట్లా పిల్లలంటే నాకు ఒకటి అభిమానం, పిల్లలంటే ప్రేమ. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా గెలిచిన అంటే ఒక 50% ఓట్లు ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో నాకు ఓట్లు వేయించారు. ఈ పిల్లలు పేరెంట్స్తో ఓట్లు వేయించారు. కాబట్టి ఇవన్నీ గుర్తించిన తర్వాతనే మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమం సందర్భంగా ఒక 100 సైకిళ్లను మెరిట్ స్టూడెంట్స్ ఇచ్చారు. 10th 8th 9th 10th. ఈ సైకిల్ ఓన్లీ ఇప్పుడు 10th వాళ్ళకే కాదు, నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రోజులు నెక్స్ట్ ఇప్పుడు 9th అమ్మాయిలు వచ్చి నాకు బోకే ఇచ్చిపోయారు. వాళ్ళకి చెప్పిన మీరు నెక్స్ట్ 10th వస్తారు కూడా మీకు కూడా సైకిల్ ఇస్తా. నెక్స్ట్ 8th వాళ్ళు 10th వస్తారు, వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తా. 7th వాళ్ళు 10th వస్తారు, వాళ్ళు కూడా సైకిల్స్ ఇస్తా. సైకిల్ నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న రోజులు ప్రతి సంవత్సరం 10th విద్యార్థులకు పక్క గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు సైకిల్ ఇస్తా. ఎందుకు సైకిల్స్ అంటే ఆ రోజు కలెక్టర్ గారు ఈ సైకిల్స్ 10th క్లాస్ మన మెరిట్ స్టూడెంట్స్ సైకిల్స్ ఇచ్చినాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ రోజు డిస్కస్ చేస్తాం మేము, అరే పల్లెటూరులో పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుకునే స్తోమత ఉండదు. ఇలా గ్రామాలలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది, ఆటోలో పోయే స్తోమత ఉండదు. కాబట్టి మార్నింగ్ 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ జబ్బకు బ్యాగ్ వేసుకొని పిల్లలు పోతుంటే చాలా బాధ ఉంటుంది. చెప్పులుండయి, బట్టలు ఉండే సరిగా, కానీ క్లాస్కి పోవాలి, నేను మంచి చదువుకోవాలని చెప్పి ఒక తపన, ఒక ఆవేదన ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది.